పల్నాడు జిల్లా నరసరావుపేటలో విషాదం చోటు చేసుకుంది. రావిపాడు శివార్లోని ఎన్ఎస్పీ కాలువలో పడి తల్లి 7 నెలల పసికందు గల్లంతయ్యారు. సంఘటనా స్థలానికి చేరుకున్న పోలీసులు గాలింపు చర్యలు చేపట్టగా తల్లి త్రివేణి మృతదేహం లభ్యమైంది. ప్రస్తుతం పసికందు శరత్ ఆచూకీ కోసం గాలింపు చర్యలు కొనసాగుతున్నాయి. అయితే రాత్రి నరసరావుపేట నుండి కొత్తపల్లికి వస్తుండగా కారు అడ్డు రావడంతో జారీ కాలువలో పడ్డామని భర్త శ్రీకాంత్ చెబుతున్నాడు. మరోవైపు భర్త శ్రీకాంతే చంపేశాడని మృతురాలి బంధువులు ఆరోపిస్తున్నారు. అమ్మాయి కనిపించట్లేదండి. రాత్రి 10ంటికి హాస్పిటల్ నుంచి ఇంటికి వస్తున్నారు అని చెప్పి వాళ్ళ అత్త మామ చెప్పారు. మాకు పూర్తి విషయం అయితే మాకు అసలు తెలియదు. 10:30కి అట్లా జరిగిందంట. 11ంటికి వెళ్ళి వాళ్ళ మామగారు కాలువలో వెళ్తుంటే కాలువలో నుంచి బయటికి తీసుకొచ్చారంట. మరి ఆ టయానికి వెళ్ళిన అమ్మాయి వాళ్ళకి ఎలా దొరికింది, వాళ్ళు ఎలా తీసుకొచ్చారు? మా అమ్మాయిని అయితే వాళ్ళు కావాలని చంపి ఇలా చేశారు. ఇంకా మా అబ్బాయి దొరకలేదు. మాకు పోలీస్ వాళ్ళు, మీడియా వాళ్ళు, ప్రజలందరూ మాకు న్యాయం చేసి మా అమ్మాయిని మాకు తెచ్చిమని కోరుతున్నాం అందరినీ. అవగాహన వాళ్ళు ఏం చెప్పలేదండి. సమయానికి మాకు సమాచారాన్ని కూడా ఇవ్వలేదు. కాబట్టి దయచేసి పోలీసు వారు మా మీద దయ ఉంచి మాకు తగిన న్యాయం చేయాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాం. పేరు గోపి అండి. మాది నాదెండ్ల గ్రామం, నాదెండ్ల మండలం. చెల్లికి పెళ్లి చేశాను ఇక్కడ కొత్తపల్లి దగ్గర. పెళ్ళైన కాడి నుంచి ఇంటికి రాడంట. వాళ్ళకి ఏదో మనస్పర్ధలు, మాకు ఎప్పుడూ చెప్పింది లేదు. 3 రోజుల క్రితం ఇట్లా మా మిస్సెస్కి ఫోన్ చేసింది. ఇట్లా 2 రోజులు చెప్పదలుచుకోలేదు, నీకు ఇట్లా జరుగుతుంది ఇంట్లో, వారానికి ఒకసారి ఇంటికి వస్తాడు, పిల్లోడిని అసలు ఎత్తుకోడు, పిల్లోడు డెలివరీ అయినా ఇంటికి చూడటానికి కూడా రాలేదు, నేను మన వాళ్ళని పిలిపించి మాట్లాడదాం అనుకున్నాం 3 రోజుల క్రితం చెప్పింది. మేము మాట్లాడదాం తీరా వచ్చి మాట్లాడేదానికి ఇలా చేసి పెట్టారు. మాకు ఇది జరిగిన సంఘటన మీద అనుమానాలు ఉన్నాయి. మాకు ఏదో న్యాయం చేయాలి. పోలీసు వారు మాకు ఏదైనా తగిన న్యాయం చేయాలని మేము కోరుతున్నాము. మా పిల్ల అయితే కాలువలో పడింది కాదు, కావాలని చంపి వాళ్ళు నాటకం ఆడుతున్నారు. కాలువలో పడిపోయింది. పిల్లని కూడా చంపేశారు. నీకేమైందమ్మా? నా చెల్లెలు తెలివిగా వెళ్ళి పోలీస్ స్టేషన్లో కూర్చున్నాడు. వెళ్ళి హాస్పిటల్ కాడికి కూడా రాలేదు. మాది నాదెండ్ల మండలం, నాదెండ్ల గ్రామం, పల్నాడు జిల్లా. మా చెల్లి త్రివేణి చనిపోయిన అమ్మాయి, నేను తనకి అన్ననవుతాను. ఆ అమ్మాయిని మేము కొత్తపల్లి రుంబిచెర్ల మండలం అనే అబ్బాయికి, సుగ్రమంలో అబ్బాయికి వివాహం ఇచ్చి 2 సంవత్సరాల క్రితం పెళ్లి చేశాం. 2 సంవత్సరాల నుంచి వాళ్ళు ఏ మనస్పర్ధలు ఉండేసి ఇంట్లో ఏదో చిన్న గొడవలు ఉండి పిల్లల్ని అనుమానిస్తూ ఉండేవాడంట. వారానికి ఒకసారి ఇంటికి వస్తా, 2-3 రోజులు ఇంటికి వస్తా పిల్లల్ని అనుమానిస్తూ ఉండేవాడంట. తీరా మాకు 3 రోజుల క్రితం మా మిస్సెస్కి ఫోన్ చేసి ఇట్లా అనుమానిస్తున్నాడు, 3 రోజులకు ఒకసారి ఇంటికి వస్తున్నాడు, పిల్లోడిని ఎత్తుకోవట్లేదు, మనం వచ్చి పెద్దవాళ్ళు వచ్చి మాట్లాడదామని చెప్పేసి అనుకున్నాం. తీరా మేము ఈ రోజు వెళ్ళి మాట్లాడదాం సమయానికి రాత్రి 10 గంటలప్పుడు వాళ్ళు బాబుకి బాగాలేదని చెప్పేసి నర్సాపేట నుంచి 10 గంటలప్పుడు వస్తుంటే యాక్సిడెంట్ అయి పడిపోయారని చెప్పేసి అన్నారు. మాకు 2 గంటలప్పుడు ఫోన్ చేశారు. తీరా మేము వచ్చి చూస్తే తలకి గాయమై ఉంది, చెంప మీద గుద్దు ఉంది. మాకు దీని మీద అనుమానాలు ఉన్నాయి. మీరు దీనికి ఈ పోలీసు వారు మాకు ఇది న్యాయం చేయాలి. ఖచ్చితంగా ఇది యాక్సిడెంట్ అయితే కాదు, వాళ్ళు కావాలని చంపి పడేసి దాన్ని యాక్సిడెంట్ కింద కప్పిపుస్తున్నారు. మీ ఎట్లయినా కానీ పోలీసు వారు మాకు తగిన న్యాయం చేయాల్సింది కోరుతున్నాం. భార్యాభర్తలు పెళ్ళైన కాడి నుంచి వాళ్ళు 3 రోజులకు ఒకసారి 4 రోజులకు ఒకసారి ఇంటికి వచ్చేవాడంట. అదేమని అడిగితే నాకు డ్యూటీలు ఉన్నాయి, నాకు షిఫ్ట్లు ఉన్నాయి, నేను అక్కడే పోవాలి ఇక్కడ పోవాలని చెప్తా ఉండేవాడంట. ఫోన్ చేసి భార్య చెప్పకుండా వాళ్ళ అమ్మగారికి ఫోన్ చేసి చెప్తాడంట, నేను ఇట్లా రావట్లేదని. అడిగితే మీకెందుకు అది అంటా ఉంటాడంట. తేజ నర్సింగ్ హోమ్లో ల్యాబ్ టెక్నీషియన్గా చేస్తాడు. శ్రీకాంత్, కందారపు శ్రీకాంత్.